జయ వీరభద్రకు సార్ నమో నమో. ఒక్క ఛాన్స్ అని జగన్ గారికి ఇచ్చినందుకు ఆయన అనుభవరాహిత్యము, చెప్పుడు మాటలు వినడము, రావడంతోనే ప్రజావేదికను కుప్పకూల్చడం, మా ధనాన్ని కూల్చడము. ఆయన చంద్రబాబు మీద కోపం అనుకున్నాడు, కానీ చంద్రబాబు ప్రజల కోసం కష్టపడిన పథకాల మీద ఆలోచనలు, పోలవరం మీద, అమరావతి మీద ఇట్లావన్నీ బ్రాండ్లు ఆయనకు వస్తుంది, పేరు వస్తుంది, ఆయన అనాలోచిత నిర్ణయాలు అనుకుని ఆయన్ని నిర్ణయం తీసుకొని 3 రాజధానులని నాశనం చేశాడు. మనం ఏ విధంగా మనం కోలుకోకుండా పరిశ్రమలు రాకుండా ఉన్న పరిశ్రమలు కూడా పోయి ఈరోజు లాస్ట్కి అసెంబ్లీని కూడా ఒత్తిపెట్టిన మహాగణుడు. మరి ఇంకేం చెప్తాం? మళ్ళీ ఆయన ఏమంటారు, నాకు అర్థం కావడం లేదంటే నువ్వు చేసిన పనికి నువ్వే చేసుకున్నావు సొంతం. ఒకప్పుడు అన్నావు కదా, నా జెండా మీద నా పేరు మీద గెలిచినారని ఒప్పుకున్నావు అన్నప్పుడు ఈ ఓటింగ్ నీ నుంచే ఓడిపోయినారు. మంచి ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయినారు కొంతమంది వైఎస్ఆర్పీలో. నీ నుంచి అంత కారణం కర్మ కర్త క్రియ అంతా నువ్వేనా. సలహాదారులు అంటారు, సలహాదారులు అంటే వాళ్ళు చెప్పినట్లే వినేమేం ఉండదు. నువ్వు అనుకునేది అనుకున్నావు, అందుకే నీకు ఈ పనిష్మెంట్ ఇచ్చినాడు. మన 151 5 పక్క తీసినాడు, 1 ఇచ్చినాడు. అస్మాత్